టీటీడీలో జగన్ ప్రభుత్వం చేసిన మరో మోసం. 5 ఏళ్ల జగన్ పాలనలో తిరుమల శ్రీవారి సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుకున్నారు. కల్తీ నెయ్యి, పరకామణి కేసులు మర్చిపోక ముందే శాలువాల స్కామ్ బయటపడింది. ఇప్పుడు తాజాగా విగ్రహాల స్కామ్ వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో కోదండ రామస్వామి ఆలయం నిర్మించాలని అనుకున్నారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తుల రాతి విగ్రహాలు, పంచలోహాలతో ఉత్సవ విగ్రహాల కోసం 2021లో టీటీడీని సంప్రదించారు. టీటీడీ సూచించిన మొత్తం డబ్బుని టీడీ రూపంలో చెల్లించారు. గ్రామస్తులకు ఆ ఏడాదిలోనే రాతి విగ్రహాలు టీటీడీ అధికారులు ఇచ్చేశారు. పంచలోహ విగ్రహాలు ఆలస్యంగా ఇస్తామని చెప్పిన టీటీడీ అధికారులు 2023 మార్చిలో పంచలోహ విగ్రహాలు కూడా రామాలయ నిర్వాహకులకు అందజేశారు. అయితే ఆ గ్రామంలో అనివార్య కారణాల వల్ల 2023 నుండి ఆ విగ్రహాల ప్యాకింగ్ ని ఎవరూ ఓపెన్ చేయలేదు. ఇటీవలే కళ్యాణోత్సవం నిర్వహించాలనుకున్న గ్రామస్తులు ప్యాకింగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. విగ్రహాలు అన్ని తుప్పుబట్టి పెచ్చులుడిపోయి కనిపించాయి. పంచలోహ విగ్రహాలు ఇనుప విగ్రహాల్లాగా తుప్పుబట్టడం ఏంటో వారికి అర్థం కాలేదు. వెంటనే టీటీడీని సంప్రదించారు. వారు బాలాజీ మెటల్స్ అనే కాంట్రాక్టర్ ఇవి సప్లై చేశారని వారిని కలవమని చెప్పారు. ఆ కంపెనీ వాళ్ళు విగ్రహాలను రిపేర్ చేసిస్తామని గ్రామస్తులకు చెప్పారు. అయితే పంచలోహ విగ్రహాలు తుప్పు ఎందుకు పట్టాయి, నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు జగన్ పాలనలో టీటీడీని పై స్థాయి నుండి కింది స్థాయి దాకా భ్రష్టు పట్టించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.